హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు ఎలినాట్ రుచులు. ఈరోజు మన ఛానల్‌లో దోస అండి. ఇది నార్మల్ మినపప్పు దోస అయితే కాదండి. మనం గుగ్గిలు చేసుకుంటాం కదా శనగలు. సో, ఆ తెల్ల శనగలతో నేనైతే దోస చేసేసాను. చాలా బావుంటుంది. సో, అది ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా నేనైతే శనగలు ఒక కప్పు తీసుకున్నానండి. చూడండి, ఇవి గుగ్గిలు చేసుకుంటాం కదా తెల్ల శనగలు. ఎక్కువ పండగలప్పుడు కూడా యూజ్ చేస్తుంటాం కదా. అవైతే నైట్ అంతా నానబెట్టేశాను. ఒక కప్పు శనగలకి ఒక హాఫ్ కప్ అయితే బియ్యం నానబెట్టాలి. అవి కూడా నానబెట్టేశానండి నైటే. ఇవన్నీ బాగా నానిపోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. కొంచెం వాటర్ పోసేసి మెత్తగా మిక్సీ పట్టేయాలండి. దోస పిండి ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే చూడండి, ఇలాగా మెత్తగా పట్టేసేయాలి. వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. సాల్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. వాటర్ చూసుకొని కలుపుకోండి, మరీ పలచని చేసుకోవద్దు. మీకు దోశ వచ్చే విధానాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. ప్యాన్ హీట్ చేసేసాను. దోశ అయితే నేను రెడీ చేసేస్తున్నాను. చక్కగా పెద్ద దోశలండి, ఎంత పెద్దవైనా వచ్చేస్తాయి. మనకి సేమ్ మినపప్పు దోశలు ఎలా అయితే వస్తాయో సేమ్ అలానే వస్తాయి. ఆయిల్ కూడా వేసేసి దోశ అయితే రెడీ చేసేసాను. హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఎర్రగా కాల్చుకోండి, చాలా బాగా వస్తాయి. ఒకవేళ మీకు పెనం అంటుకుంటుంది అనిపిస్తే ముందుగా మీరు దోశ వేసే ముందు ఆనియన్తో అక్కడంతా స్ప్రెడ్ చేయండి, మీకు దోశ అయితే అంటుకోదు. చూడండి, రెడీ అయిపోయింది కదా. చాలా చాలా బాగా వస్తాయండి. ఎప్పుడు మినపప్పు దోశలే కాకుండా పిల్లలకి ఇలా కూడా చేసి పెడితే చాలా హెల్దీ కదా. చాలా చాలా బాగుంటుంది. సో, రెడీ అయిపోయింది చనా దోశ అండి. సూపర్ సూపర్ యమ్మీ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.